మనం ఇప్పుడు ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ స్టాల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ సాకేత్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ అండి. హలో. హలో అండి. హాయ్. చెప్పండి, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా ఉంది? మెయిన్గా కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎటువంటి ఎంక్వైరీస్ వస్తున్నాయి? సో ఇక్కడ మనము ఆల్రెడీ ఎక్స్పోజ్ చాలా చేస్తున్నాం ముందు కూడా. సో టైమ్స్ ఆఫ్ ఇండియా తోటి అండ్ అపర్ణ బిల్డర్స్ వాళ్ళతోటి కొలాబరేషన్స్లో ఈసారి ఇక్కడ ఎక్స్పో జరుగుతుంది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మనకి కస్టమర్స్ ఫుట్ఫాల్ పర్సంటేజ్, కన్వర్షన్స్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంది ఈసారి ఎక్స్పోకి. సో యా, ఇట్స్ గోయింగ్ వెల్. ప్రెసెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్స్లో ఉన్నాయి, డీటెయిల్స్? సో ప్రజెంట్ మా ప్రాజెక్ట్స్ వచ్చేసి ల్యాండ్ మార్క్ అని చెప్పి వై జంక్షన్ కుకట్పల్లి దగ్గర ఒకటి ఉంది. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 3 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో వీ హ్యావ్ బ్రాడ్వే ప్రాజెక్ట్, లాఫ్ట్ ప్రాజెక్ట్ అండ్ స్పెక్ట్రా ప్రాజెక్ట్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇట్ సెల్ఫ్. And specifically for the loft project, which is going to get handovered in December 26, we are providing rental income of 85,000 per month till December 26. So that's the offer we are giving for the loft. అంటే అన్ని రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ ఉన్నాయా ప్రెసెంట్? సో ప్రజెంట్ రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి స్పెక్ట్రా ప్రాజెక్ట్ ఒకటే ఉంది. సో బ్రాడ్వే ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2029లో హ్యాండ్ ఓవర్. సో స్పెక్ట్రా వచ్చేసి ఆల్రెడీ ఈ ఇయర్ December 25కి హ్యాండ్ ఓవర్ అవుతుంది. సో రెడీ టు మూవ్ ఇన్ అదైతే. అంటే స్క్వేర్ ఫీట్ ప్రైసింగ్ ఎలా ఉంది? ఓవరాల్ ప్రాపర్టీ 3 BHK కాబట్టి ఓవరాల్ ప్రాపర్టీ ప్రైసింగ్స్ ఎలా ఉన్నాయి? సో 3 BHK ప్రాపర్టీస్ బేస్ ప్రైస్ మనకి ఇప్పుడు మేము లాఫ్ట్కి వచ్చేసి బాక్స్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాము. సో బాక్స్ ప్రైస్ వచ్చేసి 1.93 CR అవుతుంది ఇంక్లూడింగ్ GST. సో ఈవెన్ మనకి బ్రాడ్వే ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి మేము సేల్ ఆపేసాము. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది సేల్స్ ప్రీ లాంచ్. యాక్చువల్లీ వీ ఎయిమ్ ఫర్ 30%, బట్ వీ డిడ్ 60% ఆన్ ద లాంచ్ డే ఇట్ సెల్ఫ్. సో మీరందరూ కూడా తెలిసే ఉంటుంది, ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ లాంచ్ ప్రైజ్ మేము 1,000 crores కలెక్ట్ చేస్తుంది. సో యా, సో దట్స్ హౌ ద ప్రైసెస్. 1.93 అంటున్నారు. టోటల్ ఎంత ఎస్ఎఫ్టీ పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ప్రైసింగ్ పడుతుంది? సో 1695 స్క్వేర్ ఫీట్ ప్రైసింగ్ నేను ఇందాక చెప్పింది 1.93 CR. సో మనకి సో వీఆర్ నాట్ కీపింగ్ ఇట్ ఫర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్. బాక్స్ ప్రైస్ ఇంక్లూడ్స్ అమ్యూనిటీస్ ఛార్జెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛార్జెస్, కార్ పార్కింగ్, ఏసీ కాపర్ వైరింగ్, ఇవన్నీ కలిపి మేము బాక్స్ ప్రైసింగ్లో ఇంక్లూడ్ చేస్తాం. ఏంటి అదర్ కంపెనీస్కి, ఏఎస్బిఎల్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? వై కస్టమర్ హ్యాస్ టు చూస్ అంటే ఏం చెప్తారు? ఏఎస్బిఎల్కి వేరే బిల్డర్స్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే, మేము వన్స్ ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వీ డోంట్ leave the customers like that. We just go take their feedbacks, like if there is any changes that needs to be done in the coming projects, and we'll apply it on the next projects, even in the design formats. Or else ఏదన్నా మనకి క్లబ్ హౌస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లబ్ హౌస్లో ఓన్లీ అంటే ఓవర్ క్రౌడెడ్ అవ్వకుండా మేము మార్చడానికి ట్రై చేసి అర్బన్ కారిడార్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం లాఫ్ట్లో. సో వీఆర్ స్ప్రెడింగ్ అమ్యూనిటీస్ అక్రాస్ టవర్ ఏ అండ్ టవర్ బి. So such kind of things we'll do. And also the balcony size makes a bigger difference. Basically వేరే బిల్డర్స్ అందరూ బాల్కనీ సైజ్ చాలా తక్కువ ఇస్తారు. మేము ఫోకస్ గ్రూప్ ఇంటర్వ్యూస్, సర్వేస్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే బేసిక్గా హై రైజెస్లో బాల్కనీ సైజెస్ ఎక్కువ ఉంటే ఇష్టపడతారు. సో వీ హ్యావ్ డన్ దట్ చేంజ్ యాజ్ వెల్. అంటే ఎవరన్నా కూడా ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలంటే మెయిన్గా చూసుకునేది వాళ్ళకి బ్యాంకింగ్ యాక్సెస్ ఒకటి చూసుకుంటారు. డౌన్ పేమెంట్ చేసిన తర్వాత ఈఎంఐస్ కావచ్చు, ఇవన్నీ బ్యాంకింగ్ యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అటాచ్ చేస్తున్నారు మీరు? సో బేసిక్గా మాకు ఫండర్ వచ్చేసి ఇప్పుడు బజాజ్. సో బజాజ్ ఫైనాన్సింగ్ తోటి ఒకవేళ మీరు తీసుకుంటే మేము అప్ ఫ్రంట్ ఎస్బిఎల్ లాఫ్ట్లో మీరు 4% పే చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఇస్ లైక్ 7 lakhs change you have to pay, and you can do the agreement of sale. And then you have to do the next payment within 30 days. So that's a flexibility, and you will be getting the breathing period till next year April 2026. దాని తర్వాత 16% మీరు ఎక్కడ పే చేయాల్సింది. నేను చెప్పే కాంటెక్స్ట్ ఏంటంటే 20% కస్టమర్ పే చేసేది, 80% బ్యాంక్ పే చేసేది. సో యా, దట్స్ ద ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ద రెంటల్ ఆఫర్ ఆఫ్ 85,000 per month till December 2026. రైట్ అండి, థ్యాంక్ యూ.